దూరమక్క ఇదిగో మీ ఇంటికి వచ్చి పూపించాను కదా అని మీ అమ్మాయితో అలా ఇలా మాట్లాడేవు ఏమనుకుంటున్నావో ఏంటో అల్లుడు వచ్చాడని చెప్పు ఏం చెప్తావు అల్లుడు ఉంటానేమో పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద ధరుల నేల యక్షగాన పుషాల పోతన కవియోగి భాగవత స్కందాల. నైట్ మామూలు వెళ్తుంటాం అన్న అట్లా తిరుగుదాం అని చెప్పి అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు కారులో. సడన్ గా బ్రహ్మానందం గారు కాల్ చేస్తారు, సాయి కుమార్ గారు కాల్ చేస్తారు. ఎవరు తనిఖీల భరణి గారు, దేశపతి శ్రీనివాస్ గారు అంటే రాజకీయాలు సినిమాలకు సంబంధం లేకుండా అసలు వాళ్ళతో ఎలా స్నేహం చేస్తాడు. భరణి గారిని అడగాల వద్దా అని నేను అంటే ఆయన ఓపెనింగ్కి వచ్చారు. అప్పటికి ఇంకా నా కథలో ఆయన లేరు. ఒకరోజు రాత్రి ధైర్యం చేసి నా కోసం మీరు నా సినిమా చేస్తారా అని నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఎప్పటి నుంచి రావాలి అని అడిగాడు. దేనికి అన్న, ఇన్నాళ్ళు అరే నీకోసం అంతమంది వచ్చారు, నీకోసం నేను ఈ సినిమా చేయకపోతే మీ గురువుగారు నీ సినిమాలో లేరా, పెట్టలేకపోయావా? రాకింగ్ రాకేష్ అసలు జబర్దస్త్తో మన అందరికీ పరిచయం ఉన్న రాకేషే, కానీ కొత్త టైటిల్తో మన ముందుకు వచ్చారు. ఒక రైటర్గా చూసాము, ఒక కామెడియన్గా చూసాము, యాక్టర్గా చూసాము, కానీ ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా చూస్తున్నాం. సో రాకేష్తో పాటు ఈరోజు మనతో చరణ్ అర్జున్ గారు ఉన్నారు. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ కంపోజర్. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ఎన్టీవీ. హలో అండి, ఎలా ఉన్నారు? సో మీరు ఇద్దరు ఇప్పుడు చాలా క్లోజ్గా బ్రదర్లీ ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు ఇద్దరే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఏంటి ఆ అనౌన్స్మెంట్ మాకు తెలుసు, కానీ మీ నోటి నుంచి వింటే బాగుంటుంది. ఒక మంచి అద్భుతమైన తెలంగాణకి ఈ పొజిషన్లో ఇప్పుడున్నటువంటి ఈ 10 సంవత్సరాల సంబరం చేసుకునే టైంలో మా తరపున ఒక చిన్న తెలంగాణకి స్వీట్ గిఫ్ట్ ఇచ్చాం అంతే. ఆ స్వీట్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాట ఇంత రకంగా జనాదరణ పొందడం, అందరూ యాక్సెప్ట్ చేయటం, కవులు కళాకారుల దగ్గర నుంచి ఉద్యమ కళాకారుల దగ్గర నుంచి ముఖ్యంగా ఇంకా అది డ్రీమ్, అది కేసీఆర్ సార్ చూడడం, ఇక అది చెప్పలేని ఆనందం అయ్యేది నాకు. ఎట్లా చెప్పాలి అర్థం కాదు, కానీ హ్యాపీ సార్ని రిలీజ్ చేయడం, ఆయన చూడడం. సో టాప్ 10లో ట్రెండింగ్ సాంగ్. చరణ్ గారు చెప్పండి, అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు? ఎందుకంటే విమానం సక్సెస్ తర్వాత ఎవరైనా ఇంకా బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అనుకుంటారు, ఇంకా వేరే ఏదైనా బిగ్ మూవీ అనుకుంటారు, కానీ మీరు ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? నాకు సినిమా ఇది సినిమా సినిమా అంతే అండి. పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆ రోజు ఈ దశాబ్ది తెలంగాణ సంబరాలని దానికోసం పాట చేస్తున్నామని అనుకోని ఏం చేయలేదు. కానీ ఆ రోజు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని అది చిన్న సినిమా పెద్ద సినిమా చూడకుండా దాన్ని ప్రాణం పెట్టి ఆ రోజు ఈ పాట చేశాను. కాబట్టి అది కరెక్ట్ టైంలో రాకి నాకు ఒక అంటే ఈ టైంలో ఇప్పుడు కొంచెం ఏదో చిన్న చిన్న ఈ వివాదాలు అవి జరుగుతున్న టైంలో నేను కూడా కొంచెం అక్కడక్కడ మాట్లాడాను. సో ఓన్లీ మాటలే కాకుండా మా అన్న చేతలు ఎలా ఉంటాయో చూడండి అని చెప్పి ఈ పాట రిలీజ్ చేసినట్టే ఉంది. సో ఆ రోజు నేను అంటే అది ఒక చిన్న సినిమా రాఖీ సినిమా ఇలా అనుకోలేదు. నేను మ్యూజిక్ డైరెక్టర్గా నా చైర్ పక్కన వచ్చి ఎవరు కూర్చున్నా అక్కడ అది 100 కోట్ల సినిమా అయినా, 1 కోటి రూపాయల సినిమా అయినా నేను అంతే పని చేస్తాను. నాకు అది ఇష్టం. అంటే ఒప్పుకోవడం వరకే అంతే. వన్స్ నేను కమిట్ అయిన తర్వాత అది నాకు 100 కోట్ల సినిమానే, ఏ సినిమా అయినా. ఓకే. సో అది అలా ఫీల్ అయ్యి ఈ సినిమాని నేను ప్రతి పాట అంటే నాకు సినిమాలు ఎన్నో చేస్తుంటాం కానీ ఇలాంటి సందర్భాలు మళ్ళీ నాకు దొరకవు. ఎందుకంటే హైదరాబాద్ గురించి ఒక పాట ఉంది దీంట్లో, బంజారా నేపథ్యం గురించి ఒక పాట ఉంది. అంటే తన కేశవచంద్ర రమావతో తండా నుంచి బయలుదేరే కుర్రోడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందని రామ్ మిరియాల్ గారు పాడారు అద్భుతంగా. కాసర్ల శామణ రాశాడు ఆ పాటని. అలాగే హైదరాబాద్ గురించి ఒక పాట కావచ్చు, ఇప్పుడు ఈ పాట, ఇంకా ఇది నాకు తెలిసి తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాట ఉంటానే ఉంటుంది. సో ఇది మనకు ఒక అద్భుతమైన గౌరవం, మనం ఊహించని గౌరవాలు. సో మీరు అన్నారు కదా విమానం తర్వాత ఇంకేదో పెద్ద సినిమాని. సో మనం పెద్ద సినిమా చిన్న సినిమా అనేది చెప్పడానికి ఉంటుంది, కానీ కంటెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది, అది మనం రిలీజ్ అయ్యేదాకా దాన్ని చిన్న సినిమానే అది. సో రిలీజ్ అయిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళింది. అలాగే ఈ సినిమా కూడా అంటే ఒక మనిషి ఒక జీవితంలో తన 20 ఏళ్ళ కష్టమో 30 ఏళ్ళ కష్టమో అదంతా ఒక దగ్గర పెట్టి ఒక సంకల్పంతో ఒకటి చేసింది. అది 100 కోట్ల సినిమాలతో సమానమైనది నా దృష్టిలో. నేను రాఖీలో నేను అదే చూశాను. నా దగ్గరికి వచ్చినప్పుడు తను హ్యాపీగా వెళ్తున్నాడు, ఏదో చేసుకుంటాడు, కామెడీ షోలు చేసుకుంటాడు, చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ అలా బతకొచ్చు.
కానీ ఏదో చేయాలని ఒక సంకల్పంతో తనను పెట్టుబడిగా తనే పెట్టుకొని తను ఒక రిస్క్ చేశాడు చూడండి. ఆ రిస్క్లో ఎప్పుడు అద్భుతమైన విజయాలు ఉంటాయి. సో నాకు ఈ సినిమాలో నాకు ఆ విజయమే కనపడింది. ఎందుకంటే ఆయన నాకు మొదటి రోజు వచ్చిన రోజు ఆ ఫేస్లో విజయం కనపడింది. తర్వాత అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఆ సినిమా నేను ఏదైతే నమ్మానో చాలా తక్కువ టైంలో, మళ్ళీ ఏదో సంవత్సరాల తరబడి తీసిన సినిమా కూడా కాదు, ఓ మళ్ళీ రీషూట్. ఎంత టైం పట్టింది సినిమా తీయడానికి? 20 days లోపలే 20 days తీసుకుంటారు. ఫినిష్ చేసే సినిమాని. దాని తర్వాత ప్రొడక్షన్ నేనే అనుకున్నప్పటి నుంచి ఇంకా చాలా షార్ట్ టైంలో తీసేసి షార్ట్ టైంలో రిలీజ్ చేయాలనుకున్నాను. ప్రతిదానికి మనం ఒకటి రాస్తే దేవుడు ఒకటి రాసేసి పెడతా అన్నట్టు అది సార్ చేతుల మించి అవ్వాలి అని ఉంది. అంతే. సో ఇంకా ఇప్పుడు సాంగ్ సార్ చూశారు, సార్ రిలీజ్ చేశారు అంటే యావత్తు తెలంగాణ ప్రజలు చూసినట్టే. రేపు సినిమాను కూడా సార్ చూసి దాని కరెక్షన్స్ అవి ఇవి చెప్పిన తర్వాత త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించుకుంటాం. ఓకే, సో రిలీజ్ డేట్కి అంత టైం ఎందుకు పడుతుంది? ఏం లేదు అంటే సెన్సార్ దగ్గర అది ఫస్ట్ ఆగింది. ఫస్ట్ బేసికల్ నా సెన్సార్ దగ్గర అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో పార్లమెంట్ కోడ్ వచ్చింది. ఏదైనా కూడా కోడ్ మన మంచికే అన్నట్టు అది మంచి జరగడానికే జరుగుతుంది. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు కలవడానికి ట్రై చేశాను, కానీ అప్పుడు అవ్వలే. సార్న బిజీలో కానీ అవ్వలేదు. సో ఇది వారి పాట వినడం, వారు ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు పాట వినడం, వారికి ఎక్కటం, నేను వీటిని సరి చేయాలి, ఆ పిల్లల్ని రమ్మని చెప్పటం, నేను అన్న ఆగ మేఘాల మీద వెళ్తే ఆయన కూర్చోబెట్టి మాతో మాట్లాడే విధానం. ఎందుకంటే మా ఇంట్లో కానీ నేను కానీ సుజాత కానీ ఆయన చూస్తే చాలు. ఇన్ని రోజులు అంటే మనం కొంతమందితో నా సినిమా ఆరానే కొంతమంది కొన్ని ఫ్యాన్స్ ఉంటారు. చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి తలుచుకొని నేను ఫ్యాన్ అంటే ఒక్కసారి ఆయన కలిస్తే చాలు అనుకుంటారు. క్రికెట్లో టెండూల్కర్ గారిని కలిస్తే చాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లా ఒక్కొక్క రంగంలో నా సినిమాకి ఆయనే ఆరా, ఆయనే ఆత్మ. నేను ఇన్ని రోజులు ఆయనతో ఆ కథతో ట్రావెల్ చేశాను. అలాంటిది ఒక్కసారిగా నేను ఆయన కళ్ళ ముందు అలా చూసేసరికి ఒక ప్రొడ్యూసర్ అవ్వడం చాలా టఫ్ అన్నమాట. దానికి డబ్బులు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకా ప్రాసెస్ అనేది అంత ఈజీ కాదు. సో మీరు ఆ రిస్క్ తీసుకోవడానికి కారణం ఏంటి? అయితే నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానండి. డబ్బుంటే ప్రొడ్యూసర్ అవ్వరు. ఇది నేను నేర్చుకుంది. ఒక ప్రొడ్యూసర్గా నేను అన్న దగ్గరికి వెళ్ళి అడుగుంటే ఈ సినిమాకి నేను అన్నకి ఒక ₹1 కోటి రెమ్యునేషన్ ఇవ్వాలి. ఆయన వెళ్ళి చెన్నైలో స్ట్రింగ్స్ చేయించాడు, లైవ్లు చేయించాడు. నాకు తెలిసి ఇంకెక్కువ ఇవ్వాలి. అదే నా సినిమాలో చేసిన భరణి గారికి, ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయన కాల్ షీట్ రోజుకి తీసుకోవడమే గగనం. నా కోసం ఆయన ఇక్కడి నుంచి 75 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ ఊరవతలో ఉన్న ఏదో చిన్న కుగ్రామానికి వచ్చి షూటింగ్ చేసి ఆయన ఫుడ్ ఏదో ఆయన తెచ్చుకొని అక్కడెక్కడో రూమ్ చూపిస్తే ఉండి చేసి వెళ్ళిపోయారు. ఎలా కన్విన్స్ చేశారు మీరు అందరినీ? అంటే అది రిలేషన్షిప్సా? అంతేనండి. నేను ఇప్పుడు ఇంతకు చెప్పే కదా, నేను పడిపోతే నన్ను లేపడానికి నా వెనక చాలా హస్తాలు ఉన్నాయి. నేను ఇన్ని రోజులు సంపాదించుకుంది డబ్బు పక్కన పెడితే మా గురుగారు రాళ్ళపల్లి గారు ఆయన చెప్పేవాళ్ళు, నువ్వేంటి అని ఇప్పుడు కాదురా నీ దగ్గర ఏం లేనప్పుడు తెలుస్తారు, నువ్వేంటని నువ్వు ఉన్నప్పుడు కాదురా నువ్వు పోయాక తెలుస్తారు. నాకు అది బాగా ఇష్టం. నాకు అది ఎంత ఇష్టం అంటే, నేను రాళ్ళపల్లి గారి చివరి దశలో ఆయన చేయి పట్టుకొని నేను ఆయన శ్మశాన చివరి వరకు ఉన్న వ్యక్తిగా నేను చూసా. సినిమా ఇండస్ట్రీలో మనం ఎంత ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఏంటి అనేది ఆలోచన చేస్తే నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూపాయికి ప్రోగ్రామ్స్ చేసి వెంట్రులాక్షన్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన వ్యక్తిని. అలాంటిది నేను ఒక మధ్యతరగతి కూడా కాదు, దిగువ తరగతి నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు ఆలోచించే విధానం ఒక స్టెబిలిటీగా ఉండొచ్చు. కానీ నేను ఏర్పరచుకున్న బంధాలు నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుతూ ఉంటాయి. నాకు ప్రోగ్రామ్స్ ఎవరో అయ్యారు, ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు, మీరు ఒక ప్రోగ్రామ్. అట్లానే నా వెనక ఉన్న నేను ముఖ్యంగా దీని నుంచి చెప్పాలనుకుంది ఏంటంటే, నేను రిలేషన్స్కి వాల్యూ ఇచ్చానండి. ఆ రిలేషన్స్ ఉన్న దానికే నా ఓపెనింగ్కి ఒక దేశపతి గారు శ్రీనివాస్ గారు అయిన ఒక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రావటం, ఒక ఎంపీ జోగన్పల్లి సంతోష్ కుమార్ గారు రావటం, ఒక భరణి గారు రావటం, ఒక సాయి కుమార్ గారు రావటం, అటు రోజా గారు ఏపీ నుంచి పర్యాటక శాఖ మంత్రి అయిన మా అమ్మ రోజమ్మ రావడం, ఇంతమంది ఎంత కన్నుల విందుగా జరిగింది నా ఓపెనింగ్ అని అంటే, నేనేదో ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నాను, నా వెనక మా నాన్న ఎవరో ప్రొడ్యూసర్ కాదు, మా అమ్మ అంతకన్నా నాకు డబ్బు ఇవ్వలేదు, ఒక ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ రాకేష్ అంతే. ఇండస్ట్రీకి వచ్చి నేను సంపాదించుకున్నది అది అందరినీ నా ముందర నిల్చోబెట్టింది. ఆ రోజు నా ఎమోషన్ని ఆ దేవుడికి చెప్పుకున్నా, ఏంటిది నాదేనా అసలు, నేను అలా తిరిగేస్తుంటే నేను చూసుకుంటుంటే ఏంది నేను అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటి అనిపించింది. కేవలం ఓన్లీ ఫర్ నేను ఇచ్చే ఓపిక, నేను పడ్డ కష్టం, నేను ఇచ్చే రెస్పెక్ట్ అది తిరిగి ఎక్కడికి వెళ్ళదు. ప్రసాద రూపకంలో తిరిగి అంతకన్నా గొప్పగా మనకు వస్తుంది. ఒక్కసారి ఒక లైన్ ఇద్దరు కొంచెం బాగుంటది.
పదగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, ద్విపద ధరుల నేల యక్షగాన పుషాల, పోతన కవియోగి భాగవత స్కందాల, జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా, సింగిడై పొంగిందిరా తెలంగాణ తంగిడై పూసిందిరా. చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది, కింద కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ మన ఎన్టీవీ తరపున నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణని ఏదో పలకరాకనో లేకపోతే ట్యూన్ మీటర్ కోసం మేము తెలంగాణ అన్నాం అనుకుంటున్నారు. అసలు తెలంగాణ అనేది ఒరిజినల్, తర్వాత వాడుక భాషలో అది తెలంగాణ అయింది. సో నేను అది గోరటి గారు రాసినప్పుడు ఇది తెలంగాణ ఉంది, నువ్వు తెలంగాణ అనుకో నీ ఇష్టం నీ ట్యూన్ లెట్ అని అనుకో అన్నాడు ఆయన. లేదు తెలంగాణనే పెడదాం, దీన్ని సౌండింగ్ కొత్తగా ఉంటుంది సో అని చెప్పి కావాలని అది పెట్టింది. తెలంగాణనే అసలు ఒరిజినల్గా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జనాలు చూసేటప్పుడు ఓకే రాకీతో మిమిక్రీ ఎందుకు చేపియలేదని మాకు ఒక కమెంట్స్ రావద్దు కింద. అయ్యో లేదండి. వాస్తవానికి ఈ సినిమాలో రాకీ కామెడీ మీరు ఈ సీన్ కేసీఆర్ అనే మూవీ చూస్తే కేశవ చంద్ర రమావతి అనే క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది. ఎక్కడ కూడా రాకీ తన బిఫోర్ లో ఉన్న మిమిక్రీ కానీ జబర్దస్త్ కానీ కనిపించారు. నేను సినిమా అంతా అయిపోగానే ఫస్ట్ ఫోన్ చేసి ఆయనతో అదే మాట అన్నాను, నేను ఈ సినిమాలో ఏదో మా రాకీ సినిమా తీసాడు ఏదో హీరో కావాలన్న ఆ ఇంట్రెస్ట్ తో ఏదో చేసాడు అనుకున్నాను, బట్ నాకు ఎక్కడ నేను కనపడలేదు. నాకు కేశవచంద్ర రమావతే కనపడ్డాడు సినిమా అంతా. అంటే తమిళ్లో మలయాళంలో ఆజానుబాబులు లేకపోతే కండలు ఉన్న వాళ్ళు సిక్స్ ప్యాక్లు ఉన్న వాళ్ళే హీరోలుగా మనం అలా ఫిక్స్ అయిపోయాం. సో తమిళ్లో మలయాళంలో మాత్రం ఒరిజినల్ క్యారెక్టర్స్ అంటే మన జనజీవనంలో తిరిగే మనుషులే తెర మీద కనపడతాం. ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ వచ్చింది. బట్ నాకు రాకీని చూస్తే ఒక బాగా పాలిష్డ్ యాక్టర్ కనిపించినాడు. అంటే మనం ఈ సినిమా ఇతని పూర్వాశ్రమంలో ఏది మనకు తెలియదు. రాకేష్ డైరెక్ట్ ఈ సినిమాతోనే పరిచయం అయ్యాడు. ఇతనే కనిపిస్తే మాత్రం గొప్ప నటుడుగా ఈ సినిమాతో మార్కెట్ వచ్చేంత రేంజ్ అది. కాకపోతే మనం దాన్ని కంపేర్ చేసుకుని థియేటర్లోకి వెళ్తాం కాబట్టి కొంచెం సేపు ఆయన డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుందేమో ఆడియన్స్కి. కానీ అసలు అవన్నీ మర్చిపోయి మనం ఒక కొత్త నటుడిని చూద్దామని థియేటర్కి వస్తే మాత్రం మనం బయటికి వెళ్ళేటప్పుడు రాకీని మన గుండెల నిండా నింపుకొని వెళ్తాం. డెఫినెట్గా రేపు మీరు చూస్తారుగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు అంటే మీ హోల్ కెరియర్ చూస్తే ఎక్కువగా కామెడీతో పాటు రైటింగ్ ఇంకా చాలా ఉన్నాయి టాలెంట్స్. సో అన్ని టాలెంట్స్ ఆఫ్ కోర్స్. సో ఈ టాలెంట్ అనేది అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా ఆర్ఎల్స్ అయినా వర్క్ షాప్స్ తీసుకున్నారా? డిప్లొమా ఇన్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ, అది వెంట్రలోక్విజంలో నేషనల్ ఇది ఉందన్నమాట. సో ఈ అన్ని బాగుంటాయి. యాక్చువల్లీ యుఎస్ వెళ్ళాలి ఇంటర్నేషనల్ కాన్వెన్షన్కి. సో ఇవన్నీ అంటే పార్టిసిపేట్ చేయాలి. లైఫ్ గోల్స్ కొన్ని ఉన్నాయి. అంటే కేవలం ఇదే కాదు, నాది శివతత్వాలు రాయడం ఒక అలవాటు ఉంది నాకు. ఆధ్యాత్మికంగా ఎక్కువ నేను దానికి టైం కేటాయిస్తాను. దాని తర్వాత మెయిన్ వెంట్రలోక్విజం నా లైఫ్ అనమాట. మిమిక్రీ అవి నాకు ఎప్పటికీ అన్నం పెడతాయి. ఏజ్లో స్టార్ట్ చేశారు మీరు? నేను 8 years ఉన్నప్పుడు నా ఫస్ట్ షో స్టార్ట్ చేశా. నా స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్ గారు దయ వల్ల నేను ఆ చదువు పెద్ద పట్టేది కాదు. అలా మిమిక్రీలు చేసుకుంటూ మా డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు, ఫస్ట్ మిమిక్రీ పితామహుడు పద్మశ్రీ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు వరంగల్లో, వారి ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ మిమిక్రీ పూర్తి చేసి ఆయన శిష్యుడిగా ఒక మిమిక్రీనే కాదు, ఒక వెంట్రలోక్విజం ఒక దీన్ని ఎలా స్టైలిష్డ్గా పాలిష్డ్గా ఎలా జనాలకు ఎక్కియాలని ఓల్డ్ యాక్టర్స్ ఎక్కువ, నేనంతా న్యూ యాక్టర్స్ అందరూ ఈ జనరేషన్కి ఎక్కువ మంది తెలియదు. ఒక రాజ్బాబు గారు అయి ఉండొచ్చు, కానీ ఒక రమణారెడ్డి గారు, రేలంగి గారు అలాంటి పెక్యులర్ వాయిస్లు చేస్తూ ఇప్పుడున్న సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ రాజ్బాబు గారు. ఇప్పుడు ఇదొక ప్రోగ్రామ్ అదొక రాజ్బాబు గారు. ఇదిగో మీ ఇంటికి వచ్చి పువ్విచ్చాను కదా అని మీ అమ్మాయితో అలా ఇలా మాట్లాడేవు, ఏమనుకుంటున్నావో ఏంటో, అల్లుడు వచ్చాడని చెప్పు. ఏం చెప్తావు? అల్లుడు ఉంటానేమో. ఓల్డ్ యాక్టర్స్ ని ఇమిటేట్ చేయడం, ముఖ్యంగా నాకు పేరు తెచ్చిన జురాసిక్ పార్క్ అని వాయిస్ అంటే బయట వాయిస్ మ్యాజిక్ అలాంటివి కొన్ని చేసుకుంటూ అది నా జీవన ఉపాధి. తెర మీద చేస్తారా? అది నా మెయిన్. అది ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్ళినప్పుడు కానీ కాన్సెప్ట్ లో డెఫినెట్ గా అవే. మీరు డెఫినెట్లీ ఇంటర్నేషనల్ లో వెళ్తారు, అక్కడ ఏదో ఒక మంచి టైటిల్ తీసుకొస్తారు. ఇంకో మిమిక్రీ చేసేటప్పుడు ఒక వాయిస్ కి
మీకు అసలు చాలా అంటే ఎక్కువ ఎప్రిసియేషన్ వచ్చింది ఆ వాయిస్? ఓల్డ్ వాయిస్ అండి రాజ్బాబు గారు. నన్ను జూనియర్ రాజ్ మా మిమిక్రీ అందరు ఆర్టిస్టులు అందరూ నన్ను జూనియర్ రాజ్బాబు అంటారు. సో అది పోవడానికే నాకు చాలా టైం, అంటే నేను అది ఆవాహన చేసుకుని మా ఇంట్లో పొద్దున్న రాజ్బాబు గారి ఫోటో ఉంటుంది. అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. అదే ఫాలో అవుతూ అదే ఈ సినిమాకి నేనే కథ రాసుకున్నప్పుడు నేను చాలామంది నేను అన్న దగ్గరికి వెళ్ళక ముందు బిఫోర్ చెప్తున్నాను. ఈ కథ పట్టుకొని నేను చాలా ప్రొడ్యూసర్స్ దిగాను. దాని తర్వాత ఎవరిదైనా సీనియర్ యాక్టర్స్తో చేయిద్దాం. సీనియర్ యాక్టర్స్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు సుమక్క వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళైతే గ్రాండ్గా లాంచ్ చేస్తారు. లేదా మన సాయి కుమార్ గారి అబ్బాయిని ఒకటి అనుకున్నాను. లేదా ఇంకొకటి మన శ్రీకాంత్ గారి అబ్బాయి, మెయిన్ అయితే నేను శ్రీకాంత్ గారి అబ్బాయితో చేయిద్దాము, లంబాడి కుర్రాడుగా తెల్లగా బుద్దుగా చక్కగా ఉంటాడు అని. కానీ వాళ్ళందరూ గోల్డెన్ స్పూన్. ఈ కథ ఒక రగ్గడుగా లంబాడి తాండాలో మేము అక్కడే ఉండాలి, నా బడ్జెట్ సరిపోదు, వాళ్ళ ఫుడ్ నేను కరెక్ట్ ఇవ్వలేను, అకామిడేషన్ ఇవ్వలేను, క్యారవాన్స్ కానీ వాళ్ళకి మినిమం సౌకర్యాలు కూడా నేను అక్కడ అందించలేను. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయాలి ఆర్ ఎల్స్ డైరెక్ట్ చేయాలి? ప్రొడ్యూస్ చేయనండి దయచేసి, ఎందుకంటే చాలు. నేను అంటే చరిత్ర ఒకటేసారి అవ్వాలి, డబ్బులు అయిపోవడం కాదు, చరిత్ర ఒకటేసారి రిపీట్ అవుద్ది. ఆ చరిత్రలో నేను అనుకున్న వ్యక్తిని కలిశాను, నేను ఇంకా చాలు అనిపించింది. ఇంకా నాకు నేను పడ్డ కష్టం 22 సంవత్సరాల నా యొక్క కృష్ణానగర్ దగ్గర నుంచి, వరంగల్ నుంచి కృష్ణానగర్ నుంచి ఇప్పుడున్న నేను మణికొండ వరకు నా జీవితం ఏంటని ఒకసారి వెళ్తే ఒక్కోసారి నాతో ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. నేను అయిపోయింది డెడ్ లైన్ అనుకున్న టైంకి నాకు నిన్న కేసీఆర్ గారిని కలవటం ఒక ఊపి. ఏం మాట్లాడుకున్నారు? చాలా నాకన్నా ఎక్కువ అయింది. నేను దగ్గరుండి రాఖీలో అంటే తను నాకు మొదటి రోజు వచ్చినప్పటికీ ఆ తర్వాత వర్క్ చేస్తున్న ప్రాసెస్లో నేను ఇతని పైకి కనిపించే ఈ మిమిక్రీ ఆర్టిస్టు, ఈ కామెడీ జబర్దస్త్ ఇవి కాదు, ఈయన లోపల ఒక మహర్షి ఉంటాడు. అతను మాట్లాడే మాటలు ఆ టైంలో రాఖీ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను చాలా డిప్రెషన్ మూడ్లో, అంటే మా తమ్ముడు కొంచెం సాడ్ జరిగి మా ఇంట్లో, నేను విమానం సినిమా అయితే చేశాను కానీ వర్క్, బట్ ఎక్కడో కొంచెం నేను నిరాశ నిస్పృహలోనే ఉన్నా. కాకపోతే ఆ టైంలో రాఖీ వచ్చినప్పుడు మా తమ్ముడే మళ్ళీ నడుచుకుంటూ వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. సో అతను నాకు చెప్పిన మాటలు కానీ అంటే తెలియకుండా ఎందుకు చెప్పగలిగాడంటే దాన్ని కూడా చెప్తే, ఇప్పుడు ఏదో మేము ఇద్దరం కలిసి పనిచేసిన కాబట్టి భజన కాదు నేను చేసేది. తను ఇప్పుడు మనం ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళతో కలుస్తాం ఎవరితోటైనా, అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఒక బెరుకు ఉంటుంది, అంతో కొంత పేరు తెచ్చుకున్న ఇప్పుడు కూడా నేను ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలానా అని చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఈయన రాళ్ళపల్లి గారు లాంటి లెజెండ్తో ఇంట్లోనే కలిసి ఎన్నో సావాసం చేశాడు ఆయన. తనికెళ్ళ భరణిగా ఆయన ఫ్రెండ్స్ అందరూ గమ్మత్తుగా ఉంటారు. నేను నైట్ మామూలుగా వెళ్తుంటారు, అన్న అట్లా తిరుగుదాంపా అని చెప్పి అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు కారులో. సడన్గా బ్రహ్మానందం గారు కాల్ చేస్తారు, సాయి కుమార్ గారు కాల్ చేస్తారు, ఎవరు తనికెళ్ళ భరణి గారు, దేశపతి శ్రీనివాస్ గారు. అంటే రాజకీయాలు సినిమాలకు సంబంధం లేకుండా అసలు వాళ్ళతో ఎలా స్నేహం చేస్తాడో, ఎలా మనో గారు మాట్లాడుతుంటారు. మనో గారిని పాట పాడించాలంటే నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ వల్ల గానే కాదు. సో అంత ఈజీ కాదు, ఆయన బడ్జెట్ ఆయన రేంజ్ అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకోరు. కల్పన గారు అయినా వీళ్ళైన రామ్ మిరియాల్ గారు అయితే అసలు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టరే. ఆయన ఇప్పుడు అసలు చాలా ఒక సినిమాలో పాట పాడాలంటే అందరు అడగాలి ఆయన్ని. సో వీళ్ళందరూ నాకు ఎవరు కావాలంటే రాఖీ నాకు ఈ పాటకి వీళ్ళైతే బాగుంటుంది, నేను ఊరికే ఏదో నేను కంపోజర్గా నా పిచ్చితనంతో ఏదో అనేస్తాను, తీసుకొచ్చేస్తాను అన్న రెడీ రేపు రికార్డింగ్ పెట్టుకుంటాడు. సో ఇదంతా ఎలా ఆరా పాజిటివ్ అది ఎలా వచ్చిందంటే ఆ పెద్దోళ్ళతో సావాసమే. నేను రాఖీని చూసిన తర్వాత నేర్చుకున్నా, అంటే మనకన్నా పెద్దోళ్ళతో. ఇప్పుడు మేము నిన్న నా లైఫ్లో కేసీఆర్ గారిని, అంటే కేసీఆర్ గారి మీద నాకు ఎలాంటిది లేదు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఏమైనా అన్నది కూడా నన్ను పిలవలేదు, అంటే మనం పిలవలేదు. అంత మంచి పాట ఏ పల్లె పిల్లోడు చేస్తే పిలవకపోయినా అని ఒకటి ఉండే మాకు. కలిసిన తర్వాత నిన్న ఆ రోజంతా ఆ వైబ్స్ నాకు లోపల, అంటే ఒక పెద్దవాళ్ళని ఎవరినో కలవకపోవడం వల్లనే మనం ఇంకా కొంచెం వెనకబడిపోతున్నామేమో. అంటే ఆ వైబ్స్ వాళ్ళని కలిసి వాళ్ళ చేతుల్ని తాకి వాళ్ళతో ఉండి వాళ్ళ మాటలు వింటే ఒక చిన్న ఎనర్జీ వస్తుంది. అట్లాంటిది మేము ఇప్పుడు కలుస్తున్నాం. ఇప్పుడు కొంచెం పేరు వచ్చాక, కానీ ఆయన చిన్నగా పెరగడమే పెద్దవాళ్ళ సమక్షంలో పెరిగాడు తెలియకుండానే. దానికి తోడు ఆయన పక్కన ఉన్న సుజాత అసలు ఆమె ఇంకొక మహర్షి. ఆమె మాటలు పొద్దున కూడా నాకు అప్పుడప్పుడు చాట్ చేస్తూ ఉంటుంది. నా ఇంటర్వ్యూస్ నా స్టేటస్లు కూడా ఫాలో అవుతుంది. కొందరు చరణ్ నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఉన్నట్టు మాట్లాడతావు అని చెప్తుంటే ఆమె చెప్తుంటారు, నువ్వు నీ ఒరిజినాలిటీ ఉన్నంత వరకే నిన్ను మేము ఇష్టపడతాం, నువ్వు మారొద్దన్నా అని చెప్తుంటావు. అంటే ఒక డెప్త్తో మాట్లాడుతుంది తను కూడా. సో ఇవన్నీ పెంచిన మదర్ కానీ రాఖీని, సో ఇవన్నీ తను ఇప్పుడు షోల రూపంలో షోస్ చేస్తూ చాలామంది పెద్దవాళ్ళతో, అంటే ఎవరితోనైనా జస్ట్ ఈరోజు షో చేసామో అయిపోయింది అన్నట్టు వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్, ఆ స్నేహం
నాతో కూడా నేను ఎన్నో సినిమాలకు పనిచేస్తుంటాను. వన్స్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో అన్నట్టే ఉంటారు చాలా మంది. అసలు సినిమా చేసేటప్పుడు ఈ ప్రపంచంలో వీళ్ళకి మించిన ఫ్రెండ్స్ ఉండరేమో ఇంకా వీళ్ళు అన్నట్టు ఉండే వాళ్ళం కూడా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కనీసం మెసేజ్ కూడా ఉండదు. కానీ రాఖీ ఆ సినిమాకి సంబంధం లేదు, ఒక కుటుంబం లాగా మంచి చెడ్డలు అన్ని ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటుంటాము. ఎప్పుడు కలిసినా కూడా అదే ఎమోషన్. ఇప్పుడు మీరైతే తెలంగాణ పాట వింటే చాలామంది నాకు చెప్తుంది ఏంటంటే, పొద్దున విమలక్క ఫోన్ చేసింది, ఆ గోరటి గారు చేశారు, చాలామంది అనేది ఏంటంటే తెలంగాణ పాటల్లో ఆ ఉద్యమ కాలంలో ఉన్న ఎనర్జీ కానీ, ఆ భావోద్వేగం కానీ, ఆ స్ఫూర్తి కానీ మధ్యలో కొంచెం ఎందుకో తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాము, లేకపోతే పాటలు లల్లాయి పాటలు వాడుకుంటున్నామో తెలియదు. బట్ మళ్ళీ ఏదో తెలియని ఆ పోరాటం అంతా గుర్తొస్తూ ఉంది, ఆ ఉద్యమం అంతా గుర్తొస్తుంది పాట చూస్తే అని వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆయనకే ఎందుకు కుదురుతాయి అంటే ఆయనకు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆ ముందు ఉన్న లెజెండరీ పర్సన్స్ ఉన్న వాళ్ళు, పోయిన వాళ్ళు. రాజబాబు గారు ఇప్పుడు ఇందాక నిజంగానే రాజబాబు గారు ఇక్కడ నా పక్కన వచ్చి రాజబాబు గారు కూర్చున్నారేమో అనిపించింది ఆ వాయిస్. సో ఆయనతో కూడా గడిపే ఉంటాడు సార్, అయితే ఆయన ఆరా కూడా ఈయనకు వచ్చేసింది, రమప్రభ గారిని. సో ఇప్పుడు నిన్న ఇన్ని రోజుల నుంచి సినిమా ఎందుకు ఆగింది, అసలు ఆయన ఆరా ఈయనకి రాలేదు కానీ నాకు కానీ. సో నిన్న ఏదైతే ఆ సినిమాకి టైటిల్ పెట్టినామో, ఎవరి గురించి అయితే ఆ సినిమా అనుకొని ఒక భావోద్వేగంతో ఈయన ఊరు నుంచి తండా నుంచి బయటికి వెళ్ళినాడో ఆ పర్సన్ని నిజ జీవితంలో ఆ సినిమాలో కలిసాడా లేదా అనేది అది సినిమా కథ, అది ట్విస్ట్ మీరు సినిమాలో చూడాలి. బయట కలిసేసాడు. సో ఇవన్నీ కూడా అంటే మన ప్యూర్ హార్ట్ ఉన్నప్పుడు మనిషికి అన్ని పాజిటివ్గానే వస్తాయని చాలామంది చెప్తా ఉంటారు, కొంచెం లేట్ అయినా కానీ. సో అది నా విషయంలో కొంచెం నాకు ఇప్పుడు జరుగుతూ ఉంది. రాఖీకి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది ఇంకొకటి ఆయన జీవితంలో ఇంకొక స్టెప్. తప్పకుండా నాకు తెలిసి నేను నమ్ముతున్నాను, రాఖీ తెలుగు సినిమా చరిత్రలో, ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అయితే అవుతాడు. అంటే ఆయనకంటూ ఒకటి ఉంటుంది సిస్టమ్. ఏం మ్యాజిక్ చేస్తారు మీరు? అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం, ఇంకా వాళ్ళు మీరు చెప్పింది వినడము. మా గురువుగారు అందరు నేర్పించి, నేను ఈ సినిమా చేసేటప్పుడు లాస్ట్కి భరణి గారిని అడగాల వద్దా అని నేను అంటే ఆయన ఓపెనింగ్కి వచ్చారు, అప్పటికి ఇంకా నా కథలో ఆయన లేరు. ఒకరోజు రాత్రి ధైర్యం చేసి, నా కోసం మీరు నా సినిమా చేస్తారా అంటే, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఎప్పటి నుంచి రావాలి అని అడిగాడు. ఏనికి అన్న, ఇన్నాళ్ళు అరే నీకోసం అంతమంది వచ్చారు, నీకోసం నేను ఈ సినిమా చేయకపోతే మీ గురువుగారు నీ సినిమాలో లేరా, పెట్టలేకపోయావా అని రేపు నువ్వు సినిమా తీసి ఎవరో నీ స్నేహితులు అడిగితే నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నా సినిమాలో మా రాళ్ళపల్లి గారు ఉన్నారు, నా సినిమాలో తంకెల భరణి గారు ఉన్నారు, నా సినిమాలో కేసీఆర్ గారు ఉన్నారు. నేను ఆయన్ని కూడా చిత్రీకరించా. నేను ఆయన దగ్గర నుంచి ఎంతసేపు ఉంటారు స్టేజీ అవన్నీ రావడం అవన్నీ ఒరిజినల్ గా షూట్ చేసినవి. ఆయన నడవడం, ఆయన దగ్గర ఎంతసేపు ఉంటారు కేసీఆర్ గారు? ఆయన రావడం ఒక 5 minutes. ఆ మీటింగ్ ఉన్నంత వరకు ఒరిజినల్ చేశాను. అప్పటి పోరాటము, అప్పటి నేను వెళ్ళి అవి దగ్గరుండి అప్పుడే ఆయన్ని చూడడం అనుకున్నా కానీ 100 మంది జనాల్లో అవ్వలే. రేపు ఆయన్ని సినిమా చూపిస్తున్నాం. అది ఇంకోటి ధనరాజు, తను ఒక హీరో, ఒక డైరెక్టర్ కూడా కానీ తన కోసం అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి. నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ధనరాజు. సో అంటే ఆయన మనోడు అడిగితే ఇంకెవరైనా చేస్తారు నాకు తెలిసి. ముందు ఫ్యూచర్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆయన. ఇంకా ముందు ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరి ముందు అయినా కూర్చుంటే ఒప్పించేస్తాడు. నేను విమానం సినిమా తర్వాత ఈ సినిమా ఒప్పుకునే ముందు మధ్యలో 10 సినిమాలు రిజెక్ట్ చేసిన. కానీ నేను నో అని ఏమి చెప్పలేకపోయాను. అంటే చెప్పితే నేను చేయనని చెప్పదు, నువ్వే సినిమా చేయొద్దని చెప్పాలి నాకు. అంటే ఒక శ్రేయోభిలాషిగా ఎందుకు నీకు ఇప్పుడు రిస్క్ అని చెప్పాలి. కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ కానీ, అతను చెప్పిన ఎందుకు చేయాలనుకుంటున్నాను అని చెప్పిన రీజన్ కానీ నేను మ్యూజిక్కి నో చెప్పలేకపోయా, ఆయన సినిమా తీయొద్దని చెప్పలేకపోయా. నాకేం చెప్పిన దానికన్నా ఇంకా మంచి, అంటే ఆ చిన్న టైంలో ఆయన ఒక 6 నెలలు సినిమా తీసి ఉంటే ఇంకో రకంగా తీసేవాడేమో. కానీ అప్పుడు ఆ తొందరలోనే తీసి రిలీజ్ చేయాల్సిన ఒక లిమిటెడ్ టైం ఉంది. ఆ టైంలో కూడా నాకేం చెప్పేటప్పుడు నేను ఏం ఊహించుకున్నాను అది అద్భుతంగా తెర మీద పండింది. దానికన్నా ఇంకా అంటే నేను ఊహించుకున్నది ఏంటంటే కథను బాగుంటుందో ఊహించుకున్నాను. కానీ ఈయన యాక్టింగ్ ఎలా ఉంటుందో నేను చూడలేదు. మామూలుగా పాత్రలు కూడా పెద్దగా చేయలేము మనోడు సినిమాల్లో. అంటే ఏదో కామెడీ షోస్ అవి తప్ప సినిమాల్లో కూడా ఈయన క్యారెక్టర్ ఫుల్ లెంత్గా చేసింది. నేను యాక్టింగ్ ఎక్కడ చూడలే కదా. కానీ తెర మీద చూసినప్పుడు నేను కేశవ చంద్ర రమావతిని తప్ప ఎక్కడ కూడా రాకేష్ని చూడలేను. సినిమాలో సుజాత ఉందా? ఉంది. వాళ్ళది కామెడీ ట్రాక్, మంచి కామెడీ ట్రాక్. తాగుబోతు రమేష్ గారు అను
సుజాత గారు wonderful కామెడీగా. talent. ఇద్దరు మన ఈయన బలగంలో తను చిన్న కొడుకు అది పేరు మైమ్ మధు. మై మధు గారు ఆయన ఉన్నారు, చాలా అద్భుతంగా చేశారు. మంచి నటులు ఉన్నారు. మై మధు గారు నాకు లోహిత్ గారు వాళ్ళిద్దరు మిమిక్రీ లోహిత్ combination. కుమార్ గారు నాకు ఫాదర్ గా చేశారు. మా ధనరాజ్ అన్నయ్య నాకు ఇంకా మీరు ఎట్లా ఇప్పుడు బాండింగ్ అన్నారో చూస్తే ఆ బాండింగ్ స్క్రీన్ మీద నాకు ధనరాజ్ అన్న కనపడుతుంది. ఆ బలగం తాత కూడా ఒక చిన్న సీన్ ఉంటుంది ఊరు గురించి ఫీల్ అయ్యేది, అక్కడ చిన్న బిట్ సాంగ్ కూడా వేసాను. సో నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కూడా నన్ను సినిమా కన్నా అడిగితే సినిమాని ఇప్పుడు జనరల్గా సీన్ వస్తుంది, నా మ్యూజిషియన్స్ నా మీద ఒక కంప్లైంట్ ఉంటుంది. చాలామంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా చేసేస్తారు, ఇంకో వర్క్లోకి వెళ్ళిపోతారు, మధ్యలో వచ్చి ఏదైనా ఉంటే మంచి చెడు చూస్తారు. నువ్వేంటి ప్రతి బిట్టు కూర్చుంటావు, ప్రతిదీ మమ్మల్ని మా మీదనే కూర్చొని మొత్తం ఉంటావు అంటే నాకు ఒకటే డైరెక్టర్గా ఏమనుకున్నాడో తను తీసిన దానికి 100% నేను మ్యూజిక్ నరేషన్ ఇవ్వడంతో పాటు తీయలేకపోయినటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే తీయలేకపోవడం మీన్ వాళ్ళకి టైం లేకో బడ్జెట్ లేకో కొన్ని అక్కడక్కడ వాళ్ళు అనుకున్న ఎమోషన్ ఎక్కడో కొంచెం మిస్ చేస్తారు. దాన్ని నేను మ్యూజిక్తో ఫీల్ చేస్తుంటాను. నేను అందుకే మీకు విమానంలో అది దాని తర్వాత మీకు కేసీఆర్ దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిట్ సాంగ్లు చిన్న చిన్న అక్కడ ఏదో వీళ్ళు చెప్పాలనుకున్నారు, వాళ్ళ టైం సరిపోకనో లేకపోతే అక్కడ ఏదో టక్కన అయిపోయింది అది, కానీ అది ఒక చిన్న లైన్స్లలో అక్కడ నేను కన్వే చేస్తూ ఉంటాను. సో ఆ నేరేషన్ అలాంటి సవాల్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి సినిమాలు అలాంటి కోవలోకి వచ్చిందే. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మనకు విమానానికి ఎంత పేరు వచ్చిందో కేసీఆర్ కూడా అంతే పేరు వస్తుంది, అందుకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఎందుకంటే కొంచెం కమర్షియాలిటీ అంశాలు కూడా ఉంటాయి దీంట్లో. పాటలు అసలు అంటే నాకు విమానంలో ఒకటే పాట ఛాన్స్ దొరికింది, కానీ ఇందులో నాలుగు ఆనుమత్యాలే. బంజారా నేపథ్యంలో ఒకటి, హైదరాబాద్ గురించి ఒకటి. హైదరాబాద్ మీద అసలు పాటే లేదు, ఇంత మహానగరం హైదరాబాద్ అంటారు. సో హైదరాబాద్ మీద ఇంతవరకు కరెక్ట్గా హైదరాబాద్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసే పాట ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఈరోజు తెలంగాణ పాట అయితే లేదో అది నేనే రాశాను ఆ పాటను కూడా. సో అలాగే కాసర్ల శ్యామణ రాసిన బంజారా నేపథ్యంలో పాట కూడా యాడి. ఇంకొకటి చిన్న పానానికి ఎన్ని కోసం రాశాడు పాట ఉంటుంది. ఇంకా మనోడి గురించి అంటే ఈయన సినిమా కోసం పడుతున్న కష్టాలని బ్యాక్గ్రౌండ్ లో మనం మేకింగ్ వీడియో పెట్టేస్తే దానికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, అంటే సుజాత మీరు దాని అంటే అందరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. అవును. సో సుజాతతో డిస్కస్ చేసే ఉంటారు మీరు, ఇలా మనం చేస్తున్నాము సుజాత చేయడం ఏంటండి, నాకు స్క్రిప్ట్ రాసిందే సుజాత. నేను చెప్తే మేము ఇద్దరం కూర్చొని రాసుకున్నాం స్క్రిప్ట్. చెప్తున్నాం కదా ఎవరు లేరు మాకు మా రాజ్ కుమార్ అని జబర్దస్త్ తన సహాయ సహకారంతోనే డైలాగ్స్ అందరం, డైరెక్టర్ గారు గరుడవేగ అంజీ గారు అంతా. సుజాత లాంటి అమ్మాయి పక్కన ఉంటే మనోడి ఎన్ని రిస్క్లైనా చేసే. ఎందుకంటే అంటే ధైర్యం ఎలా ఇస్తుంది సుజాత? అంటే సుజాతని మేము ఓన్లీ ఆన్ స్క్రీన్ చూసాము, సో ఆఫ్ స్క్రీన్ మీరు చెప్పాలి. తను మొదటి రోజు నా దగ్గరికి జస్ట్ వచ్చి ఊరికే క్యాజువల్గా చెప్పాడు, రెండో రోజు అడ్వాన్స్ ఇవ్వడానికి ఇద్దరు కలిసి అన్ని వచ్చి, అంటే తన భర్త తను ఏదో ఆశయం కోసం పోరాడుతున్నాడు. కొందరు వెనక్కి లాగుతూ ఉంటారు, ఎందుకు మనకు వచ్చింది, మనం సంపాదించుకునే డబ్బులు బంగారం కొనుక్కుందాం, నగలు కొనుక్కుందాం, సినిమా ఎందుకు తీస్తావు ఆగా అంటుంటారు. పాపం ఈయనకంటే ముందు తనే అన్న నువ్వు కాంప్రమైజ్ కావద్దు, నీకేం కావాలో చెప్పు, మ్యూజిక్ ఏం కావాలో చెప్పు, నేను ఒకవేళ రాకి అది అంటే నేను చెప్తా అని చెప్పి వచ్చి, అంటే ఆ పాట ఏదైనా చేసినప్పుడు కూడా ఆమె ఎగ్జైట్మెంట్తో ఒక వాయిస్ మెసేజ్ పెడతా ఉంటుంది నాకు ఆ పాట వచ్చినప్పుడు. సరే జనరల్గా పాటలు మనం ఏదో చేయించుకుంటామా అది ఉంటుంది, అంత స్పందించరు ఎవరు. అరే ఆమె స్పందించే విధానానికి అది చూసి మనకి ఇంకా మోటివేషన్ వచ్చేది, ఇంకా బాగా చేయాలి మనం. అరే ఇంత ఫీల్ అవుతున్నారే, ఇంత ఆత్మ దాంట్లో ఆత్మను పట్టుకుంటుంది తను పాటలో కూడా. అలాగే ఈయన ఆశయంలో ఆత్మను కూడా పట్టుకుందాం, అందుకే తనతో పాటు ఉంది. అలా చెప్పాలి యాక్చువల్లీ బిహైండ్ ది సీన్స్ విత్ సుజాత మీరు చెప్పాలి. లోపల ఏమనుకుంటారో నాకు తెలియదు మరి. నాకు నిజంగా అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చూసి ఉంటాను, నేను పెళ్లి చేసుకొని ఒక ఇదిగా ఉండిపోదాం అన్న టైంలో తను పరిచయం అవ్వడం, తను రావడం, నేను ఇలా ఉండడం అని అంటే అది ఎంత గాడ్ బ్లెస్ నిజంగా. ఏదో నన్ను ఒక దారికి మలిచాడు దేవుడు, ఏదో ఉంది చేయడానికి అని బలంగా నమ్ముతాను. ప్రతి విషయంలో నా గైడెన్స్ దగ్గర నుంచి నా బాధలో, కోపంలో, ఎమోషన్లో. అంటే సుజాత ఇప్పటి మనిషి కాదు, నేను అనుకునేది అదే. ఇప్పటి మనిషి పాప నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది, ఇప్పటి అమ్మాయి కాదు. ఇప్పుడున్న రోజుల్లో ₹1 సంపాదన తెలిసిన ఆడపిల్లలు ప్రవర్తించే విధానం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న ప్రైవసీ కోరుకుంటారు, వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ కోరుకుంటారు, ఒక ఆత్మగౌరవం కోరుకుంటారు. అలాంటిది తను కోరుకోదని కాదు, ఎంత మోతాదులో కోరుకుంటే అందరం బాగుంటామో అంత మోతాదులోనే కోరుకుంటుంది. నేనే ఒకసారి ఏం నువ్వంటే అందరం బాగుంటాం కదా, ఒక మెట్టు దిగితే ఏముంది అంటది. అంటే అదో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉన్నట్టు ఎక్కడ నెగ్గడమో కాదు ఎక్కడ తగ్గడం అనే అది నేను తన దగ్గర నేర్చుకున్నా. అలా కుదిరాయి. నేను నేర్చుకున్నానని
నా భార్య నుంచి దగ్గర ఉండి నేను నేర్చుకుంటా. ఎవరి దగ్గర రేపు ఎవరు కలిసినా కూడా నేను కొంచెం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను. అలా నాకు ఈ సినిమాకి అన్న రూమ్లో నాకు ఈ ఆఫీస్ కూడా లేదు అప్పుడు. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నా సినిమాకి ఫస్ట్ వ్యక్తి అంతే. అన్న రూమ్లో నుంచే రైటింగ్ స్టార్ట్ అయినాయి, అన్న దగ్గర నుంచే స్టూడియో అన్న స్టూడియోలో నుంచి అన్ని ఎవ్రీథింగ్ అన్న స్టూడియోలో నుంచి అయినాయి. అట్లానే గరుడవేగ అంజీ గారు ఆల్రెడీ రాజశేఖర్ గారితో అంత పెద్ద హిట్ కొట్టి, ఆ తర్వాత బుజ్జిరాల సినిమా అంత పెద్ద హిట్. నా సినిమా డైరెక్షన్ ఎలా చేస్తారని నేను అడగడం, ధనరాజ్ అన్న చెప్పడం, ఆయన ఊపేసుకున్నాను. అంత షార్ట్ టైంలో అంత మంచి క్వాలిటీగా సినిమా రావడానికి కూడా తనే కారణం. ఎందుకంటే ఆయన కెమెరామెన్ ప్లస్ డైరెక్టర్ కాబట్టి ఆయనకి అది చాలా అంటే తక్కువ టైంలో కూడా ఎలా అవుట్పుట్ తీసుకురావచ్చు అని మాతో కూడా వచ్చి సర్జీ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు పాటలకైనా. అంటే డైరెక్టర్లు కొందరు అలా ఉంటే ఏమవుతుందంటే ఒక వర్క్ అద్భుతంగా వస్తుంది, ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది. అంటే చాలా సోషల్గా మూవ్ అవుతూ తీసుకెళ్ళి సరదాగా ఏదైనా మంచి పాట రాగానే సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు ఆయన. సో చాలా అద్భుతంగా చేశాడు. ఇంకోటి సుజాత గురించి ఇంకొక ఫన్నీ నేను చెప్తాను. నేను అప్పుడు ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఒక రోజు అయితే పొద్దున ఏదో ప్రమోషన్కి దేనికి వెళ్ళాము, టీజర్ లాంచ్ అప్పుడు మార్నింగ్ ఉన్నారు, మళ్ళీ ఈవినింగ్ పూట కలిసే వచ్చారు, మళ్ళీ మధ్యాహ్నం పూట ఎక్కడో కలిసే ఉన్నారు. అసలు మీరు ఎలా ఉంటావురా ఇప్పుడు మరి రేపు హీరో కదా అయినా హీరోయిన్తో రొమాన్స్ చేసేటప్పుడు కూడా నువ్వు అక్కడే ఉంటావా, ఎలా ఇవన్నీ అది అని చెప్పాలి నాకు. అంటే ఆమె నాకు మంచి మాట చెప్పింది. ఇప్పుడు మావాడు హీరో కావాలని కోరుకున్నా కదన్నా, మరి హీరో పక్కల హీరోయిన్ కూడా ఉంటది కదా, ఉంటదని తెలిసే. యాక్చువల్లీ సుజాత నాకు ఏమన్నదంటే హీరోయిన్ గురించి అడగండి అని చెప్పింది. యాక్చువల్లీ కాల్లో తను సత్యకృష్ణ గారి కూతురు, అంత పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎలాగానే కథ చెప్పుకొని వాళ్ళ అమ్మాయిని అప్పచెప్పటం, ఆ అమ్మాయిని మట్టిలో దుమ్ములో ఒక ఆడపిల్లను క్యారీవేన్ లేకుండా పల్లెటూరు అమ్మాయి కూడా నిజంగా గిరిజన అమ్మాయి లాగా చాలా చక్కగా ఉంటుంది నిజంగా. సో ఆ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు సుజాత ఏం లేవండి ఇందులో అంత గొప్పగా ఏమి లేవు. ఇది ఒక అద్భుతమైన ఉన్నా తను చాలా బ్రాడ్ మైండెడ్ ఆమె. అదే అని చెప్పాలి, ఆయన ఏదో నవ్వుతున్నారు. ఏమంటుంది ఏమంది అసలు నటన పరంగా నేనేమి తనకి తెలుసు, మెచ్యూర్. తను ఎక్కడ ఎలా ఉండాలో నాకన్నా ఎక్కువ మెచ్చు. నన్ను గైడెన్స్ చేస్తుంది తప్ప నేను తను గైడెన్స్ చేయలేను అనిపిస్తుంది ఒక్కోసారి. అండ్ సో వెళ్ళే ముందు చాలా చక్కగా మాట్లాడారు, ఇంకా చాలా అంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడారు. వెళ్ళే ముందు ఎనీ సాంగ్ ఈ సినిమాలో నాకు ఇంకా అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది దీని బిఫోర్, అది చాలా ఇష్టమైన పాట. యాడి యాడి రామ్ మిరియాల్ గారు, విహా, కనకవ్వ పాడారు అది. యాడి యాడి తర్బెటా ఉషారే యాడి 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 చోటకేసి యారే యాడి యాడి ఈడ ఇట్టాగే ఉంటది రాజా ప్రేమల దోర్న పాకే దర్వాజా ఏ జంబై 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 జంబైరో ఢిల్లీ ముంబైరో అలా పాట. Awesome. Thank you so much for coming. And I wish you all the best. Thank you very much. Thank you.